హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షైనీ నిసి టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వచ్చేసి మేము ప్రెస్టేజ్ ఎయిర్ ఫ్రైయర్ అయితే తీసుకున్నాం అన్నమాట. సో దీన్ని వచ్చేసి ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసి ఎలా వాడుకోవాలో అయితే చూసేద్దాం. ఓపెన్ చేయంగానే మనకైతే పైన థర్మోకాల్ ఇస్తారు. అండ్ ఇదొచ్చేసి ఎలా వాడుకోవాలో అనేసి ఒక బుక్. అండ్ దాంట్లోనే మనకి వారంటీ కార్డ్ అయితే ఉంటుంది. మనం ఇలా పైన నుంచి తీయకూడదు, కింద నుంచి తీయాలన్నమాట. అప్పుడు మనకి ఈజీగా వస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత పైన వచ్చేసి మనకి 8 ప్రీసెట్ కుకింగ్ ఫంక్షన్స్ అయితే ఇస్తారు, మనకి ఈజీగా కుక్ అవ్వటానికి. ఇదైతే ఫ్రంట్ వ్యూ అన్నమాట. చాలా లాయల్‌గా ఉంది లుక్. దీంట్లో వచ్చేసి మనకి ఒక గ్రిల్ అండ్ ఒక బ్రష్ అయితే ఇస్తారు. ఇదొచ్చేసి గ్రిల్ అన్నమాట. ఈ బ్రష్ ఆయిల్ అప్లై చేసుకోవడానికి. ఇప్పుడు మనం ఫ్రెంచ్ ఫ్రైస్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇచ్చిన గ్రిల్‌కి మనం ఆయిల్ అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ప్రీ హీట్ అయితే చేసుకోవాలి. అప్పటిలోకి మనం ఈ ఫ్రెంచ్ ఫ్రైస్‌ని కట్ చేసుకొని, అంటే ఆలూని కట్ చేసుకొని దీని మీద వచ్చేసి మనం చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ ఆయిల్ అయితే కొంచెం వేసుకోండి. ఇంకా టేస్ట్ కావాలనుకుంటే పెప్పర్ పౌడర్ కూడా మీరు వేసుకోవచ్చు. ఇలా మీకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా అయితే కలిపేసుకోవాలన్నమాట. మిక్స్ చేసేసుకున్న తర్వాత మనమొచ్చేసి 200°C పెట్టి 20 మినిట్స్ అయితే వీటిని ఫ్రై చేయాలన్నమాట. ప్రతి 5 మినిట్స్‌కి వచ్చేసి మనమైతే ఆ డోర్‌ని ఓపెన్ చేసి మనమైతే వాటిని మిక్స్ చేస్తా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనం చికెన్ చేసుకుందాం. ఇప్పుడు చికెన్‌ని మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్‌లో కర్డ్, చిల్లీ పౌడర్, టర్మరిక్, సాల్ట్ అండ్ మీకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ వేసుకోవచ్చు. అప్పటిలోకి మనం ఫ్రెంచ్ ఫ్రైస్‌నైతే హీట్ చేసేద్దాము. మనం 5 మినిట్స్ ఆల్రెడీ ముందు హీట్ చేసుకున్నాం కదా! అది తీసుకొని ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది, అంటే మనం తయారు చేసుకున్న వాటిని దీంట్లో వేసేసి చెప్పాను కదా ఇందాక, 200°C 20 మినిట్స్‌లో అయితే వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకైతే అది కుక్ అయిపోయిన తర్వాత ఇలాగ పెద్దగా సౌండ్ వస్తదనమాట. అలా సౌండ్ రాంగానే మనం ఆఫ్ చేసేసుకొని ఈ కిందది ఉంది కదా అది తీసేసుకుంటే మన టేస్టీ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయినట్టే అనమాట. చూసారు కదా ఎంత బాగున్నాయో, టేస్ట్ కూడా అంతే బాగున్నాయి అనమాట. వర్త్ ఇట్ అని చెప్పచ్చు. ఇప్పుడు మనమైతే చికెన్ని పెట్టేద్దాం లోపల. ఆ గ్రిల్ని మనం వాష్ చేసేసుకొని ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను చికెన్ ఆప్షన్లో పెట్టాను అనమాట. అంత బాగా కుక్ అవ్వలేదని చెప్పేసి మళ్ళీ గ్రిల్ ఆప్షన్లో పెట్టా. గ్రిల్లో పెట్టిన తర్వాత చాలా బాగా కుక్ అయిందనమాట. లాస్ట్కి పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. సో ఈ ఎయిర్ ఫ్రైయర్ అయితే చాలా బాగుందన్నమాట. మీరైతే కొనుక్కోవచ్చు, చాలా బాగుంది. సో అంతే వీడియో. బాయ్ బాయ్.